ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపు తర్వాత నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనపై పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత వైసీపీ పాలనలో అధికారులు ఇష్టారాజ్యంగా పనిచేసేందుకు అలవాటు పడ్డారని, వీరిని తిరిగి గాడిన పెట్టేందుకు 1995 నాటి చంద్రబాబును చూస్తారంటూ పదే పదే చెప్తున్నారు. ఇంతకీ 1995లో చంద్రబాబు ఎలా ఉండేవారు? ఆయన పాలన ఎలా ఉండేది? అసలు అప్పట్లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ఏపీకి నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ముందు చాలా సవాళ్లున్నాయి. అయితే వాటిని అధిగమించాలంటే ముందుగా చేయాల్సింది పాలనపై పట్టు సాధించడం. పాలనపై పట్టు లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా అది క్షేత్రస్థాయిలో అమలు కావడం కష్టం. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో 5 ఏళ్లుగా ఓ ట్రెండ్కు అలవాటు పడిన అధికారులకు తిరిగి తానేంటో చూపించాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎదురవుతుంది. దీంతో ఆయన 1995 నాటి చంద్రబాబును చూస్తారంటూ పదే పదే చెప్తున్నారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది. 1995లో ఎన్టీఆర్ నుంచి అధికారం తన చేతుల్లోకి వచ్చాక చంద్రబాబు మార్క్ పాలన ప్రారంభమైంది. అప్పటి వరకు ఓ ఎమ్మెల్యేగా, మంత్రిగా చంద్రబాబును చూసిన అధికారులకు సీఎంగా తానేంటో చూపించేందుకు ఆయన ప్రయత్నించారు. రాష్ట్ర స్థాయిలో సచివాలయంలో పనిచేసే అధికారుల నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది వరకు ఒకే మెసేజ్ పంపించాలనుకున్నారు. అది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండటం, అవినీతికి దూరంగా ఉండటం. ఇందుకోసం చంద్రబాబు ఎంచుకున్న మార్గం ఆకస్మిక తనిఖీలు. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది, పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు. అప్పట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఎక్కడికి వెళ్తారో ముందుగా చెప్పకుండా ఆకస్మికంగా హెలికాప్టర్లో రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట వాలిపోయేవారు. ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేసేవారు. తేడా వస్తే అక్కడే సస్పెన్షన్, డిస్మిస్ ఉత్తర్వులు జారీ అయిపోయేవి. ఇలా తనతో పాటు మంత్రులు, అధికారులు కూడా తనిఖీలు చేసేలా ప్రోత్సహించారు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండేవారు. సహజంగానే ఈ ప్రభావం సచివాలయంతో పాటు హైదరాబాద్, ఇతర జిల్లాలపై కనిపించేది. దీనివల్ల ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకమైన 1999లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు చంద్రబాబు అంటే అభివృద్ధి అనే ముద్ర వేయగలిగారు. ఇప్పుడు తిరిగి అదే మోడల్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా.